ఓం యస్య సూర్యచక్షుశ్చంద్రమాశ్చ పునర్నవః ఆగ్నేయశ్చక్రే ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం సామవేదం 1-2-5. ఓ పరమేశ్వర, నీవే అందరికీ పూజ్యనీయుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్పిత, సృష్టికర్త, సూపర్ న్యాచురల్ పవర్, అనంత శక్తి. అది అవ్యక్తము, అద్భుతము, అఖండము, అనంతము. ఈ అనంత విశ్వానికి ఆయనే రచయిత. అలాంటి రచయిత అయినటువంటి పరమాత్మను మనం ఇక్కడ ప్రేయర్ తోటి ప్రారంభం జరుగుతుంది. మొట్టమొదట ఆ తర్వాత శారీరక ఆరోగ్య నిమిత్తమై ఇప్పుడు ప్రాణక్రియలు మీకు చెప్పడం జరిగింది. ఈ ప్రాణాయామ ప్రక్రియలు చేయటం వలన ఏం జరుగుతుంది? ఈ శరీరంలో 5 భాగములు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 5 భాగములు ఏమిటి? కిడ్నీస్, లివర్, లంగ్, హార్ట్ అండ్ బ్రెయిన్. ఈ 5 భాగములను కూడా వాటి విధులను సక్రమముగా నిర్వర్తించేటువంటి విధానముతోటి ఈ ప్రాణాయామ ప్రక్రియ జరుగుతాయి. ఇప్పుడు ఈ వయసు మోర్ దాన్ 60 క్రాస్ అయిపోయారు చాలా మంది. ఇక్కడ మనందరం 60+ దాటేసాం. ఇప్పుడు ఈ వయసులో ఎక్సర్సైజులు, ఆసనాలు అంటే కష్టం. సో సింపుల్గా ప్రశాంతంగా స్థానంలో కూర్చొని ఈ విధమైన ప్రాణాయామ ప్రక్రియలు చేయటం వలన శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది. బీపీ కంట్రోల్, లివర్ చక్కగా ఫంక్షన్ అవుతుంది, కిడ్నీస్ వాటి విధులు నిర్వర్తించుకుంటూ వస్తాయి, లంగ్స్ ప్యూరిఫై అయిపోతుంది, హార్ట్ వాటి విధులు చక్కగా ఏవైతే స్టంట్స్ ఉంటున్నావో అవన్నీ చక్కగా రక్త ప్రసరణ జరుగుతూ వస్తుంటుంది. బ్రెయిన్, మస్తిష్కము చాలా చక్కగా దానికి ఆక్సిజన్ అందుతుంది. అందటం వలన అవి ఏవైతే లోపల పిట్యూటరీ గ్లాండ్ అంటారు అది చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది. పూర్ణ ఆరోగ్యం మీకు వస్తుంది. ఇది శారీరక ఆరోగ్యానికి. మరి ఆత్మ ఆరోగ్యానికి మళ్ళీ విడగొడుతుంది. ఇక్కడ యోగం అంటే 2 బ్రాంచెస్ గుర్తు పెట్టుకోండి. యోగాసనాలు చేస్తున్నాము, యోగాసనాలు ఇదే మీ యోగానికి వెళ్తున్నాం, యోగానికి వెళ్తున్నాం. అది యోగాసనాలు శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మోన్నతికి అది కాదది. ఆత్మ శరీరంలో ఉంటూ ఆత్మ ప్రగతి పదంలో వెళ్ళడానికి శరీరం మీకు చాలా ఆరోగ్యం కావాలి. ఈ శారీర ఆరోగ్యానికి అది మళ్ళీ పనిచేస్తుంది. ఏవి? ఈ ఆసనాలు కానీ ఎక్సర్సైజులు కానీ అన్నీ కూడా శరీర ఆరోగ్యానికి పనిచేస్తాయి. ఈ శరీరారోగ్యం ఉండటం వల్ల ఆత్మ ఏమైపోతుంది? విఘ్నాలు లేకుండా చక్కగా శరీర రుగ్మతలు లేకుండా ఆ పరమేశ్వరుడు యొక్క సృష్టికర్త అయినటువంటి జగత్పితతో తన సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. శరీర ఆరోగ్యం బాగపోతే ఇంక నేనేం చేస్తానండి? జ్వరం వచ్చిందో, లేకపోతే తలనొప్పి వచ్చిందో, ఏ లివర్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, లేకపోతే లంగ్స్ ప్రాబ్లమో, ఏవో రకరకాల టీబీలు ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉంటే నేను కూర్చొని స్థిరంగా యోగం చేయగలుగుతాను ఈ రోగ బాధలతో. అందుచేత రోగ బాధల నివారణార్థమై మీకు యోగాసనాలు కానీ ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ పనిచేస్తాయి. అది చాలా మంచిది. కానీ ఆత్మ ప్రగతికి, ఆత్మ ఉన్నతికి అసలు నువ్వెవరివి? ఈ శరీరానివా? కాదు. శరీరం అనేటటువంటిది ప్రకృతి నుంచి వికృతి రూపముగా తయారయ్యినది తల్లి గర్భములో ఈ మానవ దేహము. ఈ స్థానంలో జన్మిస్తావు, ఈ స్థానం వచ్చినప్పటికీ మరణిస్తావు. ఈ మధ్య ప్రయాణమే జీవనయాత్ర. ఈ మధ్య ప్రయాణం అనే జీవనయాత్రలో భార్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యం, ఆ తర్వాత ఉష్కాకి అయిపోయింది జీవితం.
అబ్బో ఎన్ని సంఘటనలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని సమస్యలు, ఎన్నెన్నో రకరకాల విధానాలతోటి ఈ మధ్యన జీవనయాత్ర సాగిపోతుంది. రకరకాల వ్యక్తులు కలుస్తూ వస్తుంటుంటారు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం జరుగుతూ వస్తుంటుంటది. అబ్బో అందులో రాగద్వేషాలతోటి మళ్ళా జీవనయాత్ర ముడిపడి ఈ జీవితం సాగుతూ 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 ఉంటుంది. మరి మీ లక్ష్యం ఏమిటి? మీ గమ్యం ఏమిటి? జన్మించాము, మరణించాము, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నవి ఇవన్నీ శుభ్రంగా ఎన్నో హ్యాపీగా ఆనందంగా జీవితం సాగించుకోవడమా? 4 రూపాయల డబ్బులు వెనకాల పోగు వేసేసుకొని జీవితం సాగించడమా? ఇదా మీ లక్ష్యము? అబ్బాయి అలా కాదని సంసారం, పిల్లలు, మరి పెళ్లి చేస్తున్నా కాబట్టి వాళ్ళు చదివించాలి, వాళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళకు దారికి తీసుకొని రావాలి, ఇది మీ లక్ష్యమా? ఇదా మీ గమ్యము? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ స్థానం ఏమిటి? మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఇప్పుడు ఆలోచించారా? ఆలోచించాలి. ఈ విధంగా మీకు 6:30 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ వేదాల ద్వారా, వేదాలు ఒక మంత్రం తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత గతికి చేరుకోవాలంటే మొట్టమొదట మిమ్మల్ని మీరు తెలుసుకోనవలసినదే ఈ దేహము మీరు కాదు. ఈ దేహం అనేది ప్రకృతి. పంచభూతములతో తల్లి గర్భములో తండ్రి యొక్క సుక్కల శోణిత మీ కణములతో అండంగా నుంచి పిండంగా మారి పిండ నుంచి రూపంగా తీర్చిదిద్దుకుని బయటకు వచ్చారు. ఇందులోనికి ఎప్పుడైతే శరీరం గర్భంలో తయారైందో ఈ తల్లిదండ్రులకి మీకు రుణానుబంధం ఏదైతే ఉందో ఆ రుణస్యాన్ని సెటిల్ చేసుకోవడానికి ఆ గర్భంలోనికి మీరు ప్రవేశించారు. గర్భంలోనికి ప్రవేశించి భూమి మీదకి వచ్చారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ ప్రాప్త. ఆ రుణానుబంధనములు ఏమైతున్నావో ఆ రుణానుబంధనలతో మీరు వచ్చి చేరుకున్నారు. గర్భంలోనికి ప్రవేశించారు. ఆ తల్లిదండ్రులకి మీకు రుణస్యము బయటకు వచ్చారు. ఆ సాగుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళా మీకు ఇంకొక సర్కిల్ ఏర్పాటు అవుతుంది. మీకు యవ్వనం రాగానే కొత్తగా మళ్ళీ సంబంధాలు ఏర్పాటు అవుతాయి. భార్య అంటారు, ఆ సంపదలు అంటారు, ఐశ్వర్యం అంటారు, ఆ తర్వాత పిల్లలు అంటారు. ఇది మళ్ళీ మీకు ఒక సర్కిల్ స్టార్ట్ అయిపోతుంది. అంటే గత జన్మలలో మీకు ఎవరితోటైతే సంబంధాలు ఈ కొన్ని మార్గాలలో మీరు వారితో పెంచుకున్నారో అవి అక్కడ ఆగిపోయి ఉన్నావో అవి మళ్ళా సెటిల్ చేసుకోవడానికి మళ్ళా ఇక్కడ మీకు మళ్ళా వాళ్ళే మీకు భార్యగా, వాళ్ళే మీకు బిడ్డలుగా, అక్కడ చేసిన పుణ్యకర్మలే మీకు అదృష్టంగా మారి సంపదలుగా ఇవన్నిట్లో మళ్ళీ తనమునకులు అయిపోయి మళ్ళా మీ జీవనం ఎత్తులు సాగిస్తారు. మరి ఏం సాధించారు? ఎందుకు పుట్టారు? తప్పదు, తెలుసుకోరు. తెలుసుకోకుండానే ఇలాగా సాగిపోతే జీవితం చాలండి ఇవన్నీ ఎవరు చూసి వచ్చాడండి, శుభ్రంగా తింటున్నామా లేదా, హ్యాపీగా పడుకుంటున్నామా, రోజు జీవితం కాలక్షేపం సాగిపోతుంది కదా, ఇదే అనుకుంటున్నారు. ఇది అవిద్య. ఇది అవిద్య. ఇలాంటి అవిద్య నుంచి బయటికి రావాలి అనేటట్లయితే అసలు మీ గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నారా? అయ్యా కృష్ణయ్య గారు మీరు ఎవరండి? ఎవరయ్యా మీరు చెప్పండి కృష్ణ గారు. ఎవరు? FAO SKL శ్రీకాకుళం FAO. అయ్యా FAO గారు మీరెవరండి చెప్పగలుగుతారా? నేను అనేటటువంటిది శరీరము కాదు, నేను అనేటటువంటిది ఒక చైతన్య శక్తిని. ఈ దేహము అనేటటువంటిది ప్రకృతి. ప్రకృతి నేను అనే చైతన్య శక్తి రెండు కలిసిన రూపమే ఈ యొక్క దేహము. రెండు కలిసిన రూపమే ఈ దేహము. ఈ దేహము నాకు ఎందుకు సంప్రాప్తమైనది? నేను పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలని సెటిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరితోటైతే నేను కర్మలు అక్కడ నిలుపుకుంటూ వచ్చానో, శుభ అశుభ కర్మల గత జన్మలలో ఎవరితోటైతే చేశానో అవి శేషములుగా మిగిలిపోయి ఉన్నవో ఆ శేషములన్నీ కూడా మళ్ళా నేను ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి ఆ పరమేశ్వరుడు నాకు ఈ దేహాన్ని నాకు ప్రసాదించాడు. ఈ దేహం నాకు ఒక వరప్రసాదము. ఇలాంటి వరప్రసాదమైనటువంటి దేహాన్ని నేను స్వీకరించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏమైతే ఉన్నావో, ఎవరు నాతో కలుస్తున్నారు, ఎవరితోటైతే నేను వ్యవహారములు జరిపించుకుంటూ వస్తూ ఉన్నానో
వీళ్ళందరూ కూడా కొత్త కాదు నాకు. ప్రీవియస్ ఇష్యూస్ లో ఏదో ఒక జన్మలో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి నాకు ఏదో అటాచ్మెంట్ ఉన్నది. ఆ అటాచ్మెంటే ఇక్కడ మళ్ళా నాకు సంబంధ బాంధవ్యాలు కలిపేస్తుంది. పెద్ద సర్కిల్, పెద్ద రంగస్థలం ఇది కల్పిస్తుంది. అక్కడ నేను జరిగింది, అక్కడ గత జన్మలలోనే నేను చేసేటటువంటి శుభకర్మలు కావచ్చు, అశుభకర్మలు కావచ్చు, ఈ జన్మలలో నాకు అవన్నీ కూడా ఏమైపోతున్నవి, కర్మల రూపంలో కారణాలుగా మారిపోయి నన్ను బంధించి అందులో సుఖ సంతోషాలతోటి, సంపదలతోటి, ఐశ్వర్యముతోటి, లేదా రకరకాల సంఘటనలు, రకరకాల పరిస్థితులు, సమస్యలతోటి, రకరకాల వ్యక్తులతోటి నన్ను కింద మీద నలగబడుతూ ఉంటాయి. అన్ని కర్మలే. అవన్నీ కూడా ఇక్కడ నాకు సెటిల్మెంట్ అయిపోతున్నవి. ఈ సెటిల్మెంట్ అవుతున్నప్పుడు నా కర్మల బాధ అప్పు తీరిపోతుంది కదా. శుభకర్మైనా నాకు సంపద రూపంలో నన్ను బంధించి నాకు సుఖ సంతోషిస్తుంది, అది నాకు బంధనమే. అశుభకర్మలన్నీ కూడా ఇక్కడ మళ్ళా నాకు కారణ రూపం నుంచి కార్యరూపంలోకి వచ్చి సమస్యలు, పరిస్థితులు, సంఘటనలు, రకరకాల విధానాలతో మళ్ళా నన్ను బంధించి నన్ను దుఃఖింప చేయిస్తుంది, అశాంతికి గురి చేస్తుంది. ఇది కూడా బంధనమే. ఈ విధమైన రెండు రకాల బంధనాల నుంచి అతీతముగా వస్తూ సుఖ దుఃఖాల యందు, శీతోష్ణాదుల యందు, మానవ మనము యందు ఆనందంగా కలిసి జీవించడమే జీవితం. అది నేర్చుకోవాలి, అది రావాలి. దేవుడా దేవుడా అని చెప్పేసి దేవుడి వెంట ఈ రకరకాల విధానాలతో పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంటే మీలో ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిస్థితి నుంచి ఎదుర్కొనే శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఐశ్వర్యం కలిగినప్పుడు వాటితో ఆనందంగా పొంగిపోతూ సంతోషిస్తూ వస్తుంటారు. వాటిని నియంత్రించి ఆ యొక్క సంపదలు కలిగినప్పుడు ఏకరస స్థితితోటి, ఈ యొక్క కష్టము, సమస్యలు, పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోకుండా అక్కడ కూడా మరలా ఏకరస స్థితితోటి మానసిక ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని తెచ్చుకొని రెండింటి యందు సమదృష్టితో జీవన విధానం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీకు వస్తుందా? రాదు. అక్కడ ప్రలోభాలోనికి వెళ్ళిపోయి, భ్రమలలోనికి వెళ్ళిపోయి, భ్రాంతిలోనికి వెళ్ళిపోయి అక్కడ మీరు కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప మీ మానసిక ధైర్యాన్ని, మీ మానసిక స్థైర్యాన్ని, మీలో ఉండే శక్తిని మీరు ఉద్దీప్తం చేసుకునే శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. రెండు మార్గాలు. ఒకటి స్వాధ్యాయనము, వేద పఠనము, అష్టాంగ యోగాంగ సాధనము. ఈ అష్టాంగ యోగాంగ సాధనములలోనే మీకు ఎంత శక్తి వచ్చేస్తుంది. రెండవది ప్రాణకర్మ, అంటే యోగ సాధన. అష్టాంగ యోగాంగములని ఇవన్నీ కూడా ఉన్నవి. ఈ అష్టాంగ యోగాంగ సాధనలను మీరు చెయ్యకుండా దేవుడి పేరుతోటి మీరు చేసే కార్యక్రమాలలో మీ ఆత్మోన్నతి ఏ విధంగా జరుగుతుంది? ఆలోచించండి నా ప్రియ ఆత్మ బంధువులు, ఆలోచించండి. మరలండి వెనకకు. మన ఋషి సాంప్రదాయము, మన మహర్షులు సర్వ మానవుల కళ్యాణార్థమై ఈ అష్టాంగ యోగాంగ సాధనను చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని పట్టుకుంటే మన జీవితాలు తరిస్తాయి. దాన్ని వదిలివేసేసేసి మూఢాచారాలతోటి, మూఢ విశ్వాసాలతోటి, అనేక రకాల విధానాల సాంప్రదాయాలతోటి సనాతన మన వైదిక జ్ఞానాన్ని పక్కన పెట్టేసేసి వీటి వైపు జీవనయాత్ర సాగిస్తున్నాం. మత ద్వేషాన్ని సృష్టించుకుంటున్నాం. దేవుడి పేరుతోటి మానవత్వాన్ని చీల్చుకున్నాం. దేవుడి పేరుతోటి మతాన్ని సృష్టించుకున్నాం. దేవుడి పేరుతోటి రక్తపాతాన్ని చేసుకుంటున్నాం. నీ దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, రకరకాల దేవుడి సృష్టించేసేసుకున్నాం. దేవుడి పేరుతోటి ఆఖరికి ఎంత నీచ స్థితికి దిగజారిపోయామంటే కమర్షియల్ వ్యాపారాలు చేసుకొని బ్రతికేస్తున్నావు. ఇవన్నీ పని చెయ్యవు, జీరో, పక్కకు తీసివేయాల్సినదే. మరి దేవుడి పేరుతోటి ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. దేవుడి పేరుతోటి
నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ఒక్కటే మార్గము, మన ఋషి సాంప్రదాయము, అష్టాంగ యోగాంగ సాధన. అబ్బో, అష్టాంగ యోగాంగ సాధనలో యమ నియమములు చేస్తాయి. అహింస, సత్యం, అస్థేయము, అపరిగ్రహణము, బ్రహ్మచర్యము, ఇవన్నీ జీవన విధానానికి మెట్టులు. అహింసా వృత్తిని స్వీకరించారా నా ప్రియ ప్రేక్షక మహాశయులు? సత్యవ్రతాన్ని స్వీకరించారా ప్రియ ఆత్మబంధువులు? చెప్పండి. ఇవి నేర్చుకోండి. ఇవన్నమాట మీ ఉన్నతికి మెట్టులివి. ఆత్మ ఉన్నత ప్రగతికి సాధించడానికి ఇవి రావాలి. మీరు చేసే విధానాలు ఏవి కూడా మిమ్మల్ని ఉద్ధరించవు. బ్లైండ్ సెంటిమెంట్స్ తోటి, భ్రమలతోటి, భ్రాంతితోటి, అవగాహన లేని విధానముతోటి దైవారాధన చేసుకుంటున్నారు. దేవుడి పేరుతోటి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. దాని వలన మీకు ఏ విధమైన ఫలితాలు వస్తాయో అది మీ విద్యుత్కే విడిచిపెట్టేస్తున్నారు. మీరే తెలుసుకోండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రజలు? కోట్లాది మంది ఉన్నారు. ఎంతమంది పరమాత్మ యొక్క యథార్థ సత్య స్వరూపాన్ని ఆరాధిస్తున్నారు? ఆరాధించడం అంటే మీ ప్రేయర్లు పనిచేయవు, మీ ప్రార్థనలు పనిచేయవు, మీరు చేసే ఆ షోడశోపచార కార్యక్రమాల పని చేయవు, పూజా కార్యక్రమాలు, ప్రదర్శనలు, లేకపోతే గంగా స్నానాలు, లేకపోతే ఈ దోష పరిహారార్థం ఇవేమి పని చెయ్యవు. ఇవన్నీ భ్రమలు కల్పించే జ్ఞానమే, భ్రాంతులతో కూడిన జ్ఞానమే. మరి ఏం పని చేస్తుందయ్యా? రండి వెనకకి, మరలండి వెనకకి, అష్టాంగ యోగాంగ సాధనములలోనికి రండి, యమ నియమముల పాలన చెయ్యండి. అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఈ యమ నియమములో, అష్టాంగ యోగాంగ సాధనములలో బ్లైండ్ సెంటిమెంట్స్ ఉండవు, భ్రాంతులు ఉండవు, భ్రమలు ఉండవు. అంత నిక్కచ్చుగా మిమ్మల్ని ఎక్కడెక్కడ ఖండించి పడేస్తుంది. అది ప్రచారం చెయ్యాలి. అది జరగాలి, ప్రచారంలోనికి రావాలి. వస్తే అప్పుడు పరివర్తన జరుగుతుంది. లేకపోతే జన్మించాము, మరణించాము, రకరకాల విధానాలతోటి జన్మించి మరణించిన తర్వాత కొన్ని మంచి పనులు చేస్తాం. ఆ మంచి పనులే పుణ్యఫలము, ఆ పుణ్యఫలమే అదృష్టము, ఆ అదృష్టమే సంపదలు. కోరికలతో చేస్తున్నాము కదా, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. అలాగే ఉన్న అశుభ కర్మలు చేస్తాము, ఆ అశుభ కర్మలకి మళ్ళీ మామూలే కథలు, సమస్యలు, పరిస్థితులు, రుణానుబంధులు, పేడ, పశు, పత్ని సుఖాలే ప్రాప్త. ఆ రుణానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించే ఆ భార్య వస్తుంది, బిడ్డలు వస్తుంది, సంపదలు వస్తాయి, ఈశ్వరు వస్తుంది. వాటిలో తనమునకు అయిపోతూ పునరపి మరణం, పునరపి జననం, జాతస్య హి ధ్రువ మృత్యుం జన్మ మృతస్య చ. చావడం పుట్టడం ఎలాగే పోతాం. ఇదా మీ లక్ష్యము? ఇదా మీ గమ్యము? నా ప్రియ ఆత్మ బంధువులు, సత్యాన్ని గ్రహించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని కనబడుతున్నాడా? ఆ సృష్టికర్త అని కనబడుతున్నాడా? ఆ జగత్పతి అని కనబడుతున్నాడా? ఆయన కనబడడు. ఆయన రచనైనటువంటి అనంత విశ్వం కనబడుతున్నది. ఏదైతే ఖగోళం ఉన్నదో ఇదంతా ఆయన తాలూకా రచన కనబడుతున్నది. ఈ రచన చేసినటువంటి వాడు ఎవడో ఒకడున్నాడు. సూపర్ న్యాచురల్ పవర్ అది కనబడదు. అది కనబడేది ఆయన రచన కనబడుతుంది. ఈ రచనను చూడండి. రచన వెనుకాల ఉన్న సృష్టికర్తను తెలుసుకోండి. ఆ దేవుడి దాకా వద్దండి, మీరు ఏమైనా కనబడుతున్నారా? అదేంటండి ఉన్నాను కదా శరీరంతో, రెండు కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు, కర్మేంద్రియాలు అన్ని నేను కనబడుతున్నాను కదా. మీరు కనబడుతున్నారు, మరి మీలోంచి ఎవరు మాట్లాడుతున్నారు? మీలోంచి ఎవరు చూస్తున్నారు? మీలో నుంచి ఎవరు వింటున్నారు? మీలోంచి ఎవరు ఉంటే మీ పని చేస్తున్నారు? ఇప్పుడు నేను చనిపోయాను అన్న కళ్ళు లాగా ఉన్నాయి, ఈ బాడీ తీసుకుని బయట పెట్టేశారు. అప్పుడు ఈ కళ్ళు చూడమనండి, ఈ నోరు మాట్లాడమనండి, ఈ చెవులు వినమనండి, పనులు చేయమనండి. ప్రాణం పోయిందండి, అదిగో అదే ఏమంటున్నారు? ప్రాణం పోయింది అంటారు మామూలు వాళ్ళు. అదే కొంచెం ఆధ్యాత్మికంగా ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. అది ఆ ఆత్మ ఏమైనా కనబడుతున్నదా? అది కనబడదు. బాలాగ్ర శతభాగస్య శతధ అని చెప్పేసి శ్వేతాస్త్ర ఉపనిషత్తు చెప్తాది, బృహదారణ్యకోపనిషత్తు చెప్తాది. అంటే ఏంటి? ఈ వెంట్రుకను తీసి దాన్ని 100x100 వెచ్చవేస్తే 10,000 భాగాలుగా ఎంత సూక్ష్మమవుతుందో అంత సూక్ష్మమైనటువంటిది ఆత్మ.
అది కనబడుతుందా? అది కనబడదు. కానీ అది చేస్తున్న చేష్టలు ఎప్పుడైతే అది శరీరంలోకి వచ్చిందో అప్పుడు ఈ శరీరం ద్వారా కర్మ జరుగుతూ వస్తుందో నేను 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 అనుకుంటా. ఈ నేను అనేది ఏది? ఈ దేహమా? కాదు. నాది. ఏది నాది? ఈ దేహమా? ఇది కూడా కాదు. ఇంచేత నాది అనుకుని ఈ దేహం ఒక రోజుకి ఉష్కాకి అయిపోతుంది, పోతుంది. మరి నేనెవరు? నేను కనబడకుండా పోయింది. కాబట్టి ఇదన్నమాట ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటే మూఢ విశ్వాసాలకి, మూఢ సాంప్రదాయాలకి స్వస్తి పలికేస్తారు. మీలోంచి ఆ నిగ్గు బయటికి తేస్తాది. అది సరే. మనం చెప్పుకున్నాము. అయ్యా విశ్వేశ్వర గారు 133 పేజీ సార్, సామవేదము. చదువుతా సార్, చదవండి. అది భావార్థం చదువుతా సార్. చదవండి సార్. ఓ జగదీశ్వర, నీవు అందరకు పూజనీయుడు. నీవు మాత్రమే రుద్రుడువగా నై మా హృదయములలో సద్గుణములను ప్రేరితమనర్చుము. అవివేకము, సోమరితనము మున్నగు వానిని నశింపజేయము. అంతఃకరణములో వేళ్లను పాతుకుని ఉన్న కామ క్రోధాది శత్రువులను ఏడ్పించుతుందువు. కావున మేము నిన్ను హృదయములందు మేల్కొలుపుటకు నీ కొరకు అనేకానేక స్తోత్రములను కానుక రూపములో సమర్పింతుము. ఎవరి స్తోత్రములు హార్దికముగా నుండునో లేక కృత్రిమముగా ఉండవో వానిని నీవు ఉత్తమ రూపముగా ఎరుగుదువు. కావున మా ద్వారా అనర్చబడిన స్తోత్రముల హార్దికత్వము, దర్శనీయత్వము మరియు అందమును తెలుసుకొని వానిని నీవు కృపతో స్వీకరించుము. నా అంతరాత్మ, నీవు పరమాత్మ యొక్క స్తుతుల నుండి ఎప్పుడును విముఖుడవుగా ఉండకుము. ఇక్కడ పరమాత్మని అతి పూజనీయుడుగాను చెబుతూ తనని ఒక రుద్రుడుగా మన హృదయాల్లోనేమో ఆవిష్కరించమని చెప్పేసేసి, ఎందుకంటే ఆ రుద్ర రూపం ఈ అవివేకాన్ని, సోమరితనాన్ని, ఇట్లాంటివన్నిటిని నశింపచేస్తుంది. కాబట్టి దాన్ని ఆవిష్కరించమని ప్రార్థిస్తూ, ఈ అంతఃకరణాల్లో పాతుకుపోయి ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇట్లాంటివన్నీ ఆయనే పీచమనగంచగలవాడు. కాబట్టి ఆయన్ని మన హృదయంలో మన హృదయాల్ని మేల్కొల్పడానికి అనేక రూపాల్లో ఆయన్ని అనేక స్తోత్రాలతో ఆయనకు తెలుస్తుంది ఏ రకంగా ఇవి కృత్రిమంగా ఉంటాయా లేకపోతే సిన్సియర్గా చేస్తున్నాడా లేదా అన్నటువంటిది. దాన్ని గమనించి ఆత్మోన్నతిని కలిగించమని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ అంతరాత్మని కూడాను హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఓ అంతరాత్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు, పరమాత్మ యొక్క స్తుతుల నుండి ఎప్పుడు విడవద్దు అని చెప్పి దీని భావార్థం ఏమో చెప్పబడుతున్నట్టుగా ఉంది సార్. ఓకే. సామవేదము 1:2 5వ మంత్రం కనబడుతుంది. ఓం జరాబోధద్విడ్డి విషే యజ్ఞయాయ స్తోమం రుద్రాయ దృశీకం
ఇది మంత్రం. ఎంత అద్భుతంగా పరమాత్మనికి వేద జ్ఞానాన్ని ప్రసాదించాడో నా ప్రియ ఆత్మ బంధువులారా, ప్రేక్షక మహాశైలారా, వేదాలను చదవండి, చదివించండి, వినండి, వినిపించండి. మూఢ ఆచార సాంప్రదాయ అజ్ఞానముతో అవిద్యలతో జీవనయాత్ర సాగించకండి. ప్రతి దానికి కూడా జ్ఞానమనే ప్రకాశముతో మీ కర్మలను జ్ఞానంతో జోడించండి. అప్పుడు మీలో ఉండినటువంటి విద్య దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. మీ కర్మలు మారిపోతాయి. కర్మ భ్రష్టత్వమే జన్మ భ్రష్టత్వం అయిపోతుంది. కర్మ శ్రేష్టత్వమే మీ జన్మ శ్రేష్టమైపోతుంది. కాబట్టి ఇటువంటి కర్మ శ్రేష్టత్వానికి మీకు కావలసినది వేద జ్ఞానము, పరమాత్మ దివ్య జ్ఞానం. ఇక్కడ మళ్ళీ మీకు అనుమానం వస్తుందండి, ఏమండి పరమాత్మ జ్ఞానము అంటున్నారు కదా, బాగానుంది, మరి మిగతా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కదా, అక్కడ కూడా దేవుడే చెప్పాడు కదండి, అక్కడ మరి ఆ జ్ఞానం కూడా ఆరాధించవచ్చు కదండి, చేయొచ్చు కదండి. ఇక్కడే జ్ఞాన శూన్యత ఏర్పాటు అవుతుంది. ఇక్కడే జ్ఞాన శూన్యత ఏర్పాటు అవుతుంది. పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము, వేదాలలో ఉన్న జ్ఞానాన్ని మీరు సమూలాగ్రంగా పరిశీలించి పరీక్షించి మిగతా జ్ఞానంతో దీన్ని శోధిస్తే అప్పుడు సత్య శోధనతో మీకు ఎసెన్స్ బయటకు వచ్చేస్తుంది. ఆ సత్య శోధన చేయటం లేదు. నమ్మిన సిద్ధాంతమే సత్యము అన్ని దాని వైపుకే తీసుకుని వచ్చి కూర్చోబెట్టేసేసి ఆ నమ్మిన సిద్ధాంతాన్ని ఫోకస్ చేయడం, ఇది అవిద్య. ఏ సిద్ధాంతాన్ని నమ్మకండి, ఎవరిని నమ్మకండి, దేన్ని నమ్మకండి, ఒక్క సత్యాన్ని నమ్మండి. అసలు మీ మనసులో ముద్రలు పడిపోయి ఉన్నవి కొన్ని సంస్థలతోటి, విధానాలతోటి, దాన్ని నమ్మకండి. సత్యాన్ని విశ్వసించండి. ఆ సత్యాన్ని, సత్య శోధనని మీరు చెయ్యాలి. ఆ సత్య శోధన చెయ్యాలంటే మీకు కొన్ని ప్రమాణములు కావాలి. మీరు సత్య శోధన చేసేటప్పుడు ఏదైతే మీరు తెలుసుకోగలుగుతున్నారో, కావాలనుకుంటున్నారో, ఆ ప్రమాణములతో ఈ మీరు నమ్మిన సిద్ధాంతాన్ని అక్కడ చూడండి. వేదాలు తీసి చూడండి, మిగతా విషయాలు తీసి చూడండి. ఆ ప్రమాణములు ఏమిటా ప్రమాణములు? శబ్ద ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ఐతిక ప్రమాణము, అత్తాపత్య ప్రమాణము, భావము, అభావము. ఈ ప్రమాణములతో మీరు నమ్మిన సిద్ధాంతము, హైందవైనా కావచ్చు, వేదాలైనా కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు, ఇవన్నీ దానికి సరిపోడుతున్నవా అని పరీక్షించండి. జీవితము చాలా విలువైనటువంటిది. అతి కొద్ది సమయమే. 100 సంవత్సరాలు మనకి దీర్ఘంగా కనబడుతుంది. కానీ సాధనలోకి వెళ్ళిపోయి, శోధనలోకి వెళ్ళిపోయి చూస్తే, సాధన శోధన ఈ రెండింటిలోకి వెళ్ళి చూస్తే అప్పుడు జీవితము ఎంత అల్పమో మీరు అప్పుడు బోధపడుతుంది. తెలుసుకోవలసింది అనంతంగా కనబడుతుంది, తెలుసుకున్నది ఎంత కనబడుతుంది. కాబట్టి సత్య శోధన కావాలి. ఇక్కడ మంత్రం ఏం చెప్తున్నాడు? ఓ జగదీశ్వరా, నీవు అందరకు పూజనీయుడు. ఎవడి జగదీశ్వరుడు? నాకొక జగదీశ్వరుడు, వీళ్ళకొక జగదీశ్వరుడు, నాకో దేవుడు, వీళ్ళకో దేవుడు. ఇంతమంది దేవుడు ఉన్నారా ఎక్కడైనాను? దేవుడు అనేవాడు ఒక్కడే కదా. అమ్మో, అందరూ ఇవే మాట్లాడుతుంటారు. మళ్ళీ ఎవడు ఇంతమంది కాదండి, దేవుడు ఒక్కడే అంటుంటారు. మళ్ళీ మరి ఒక్కడే దేవుడు ఎవడు? నాకే దేవుడు. నేను ఒక వర్గాన్ని నమ్మాను కాబట్టి నా వర్గానికి ఒక దేవుడు, ఇంకొక వర్గాన్ని నమ్మాను కాబట్టి ఇంకొక దేవుడు. ఈ దేవుడు ఆ దేవుడు మధ్యలో వీళ్ళకి వాళ్ళకి పోటీలు ఏమిటి? ఇది అవిద్య. ఎంతమంది దేవుళ్ళు లేరు. నా ద్వితీయో, నా తృతీయో, నా చతుర్థో, నా పంచమే అని వేదం చెప్పేస్తుంది. దేవుడు అనేవాడు ఒక్కడే. వాడికి 2వ వాడు కానీ, 3వ వాడు కానీ, 4వ వాడు కానీ, 5వ వాడు కానీ ఎవడు లేడు. ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవడికి కనబడడు. మరి ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను సాక్షాత్కరింప చేసుకోవాలి. నేనెవరని? ఈ దేహం నేను కాదు మన్నాను. మరి నన్ను నేను తెలుసుకోవడానికి నేను ఏం సాధన చేస్తున్నాను? నా సాధనలో నన్ను నేను తెలుసుకోవడానికి ఏమి ప్రయత్నపూర్వకంగా నేను ఆచరిస్తున్నాను
అది మీ విజ్ఞతకే. అది మీ విజ్ఞతకే. మీరే చేసుకోండి, మీరే చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఓ జగదీశ్వరా, నీవు అందరకు పూజనీయుడవు, నీవు మాత్రమే రుద్రుడవై మా హృదయాలలో సద్గుణములను ప్రేరితమనొచ్చును. అది యు హావ్ టు ఫస్ట్ సరెండర్ టు ది గాడ్ సూపర్ న్యాచురల్ పవర్, దెన్ ఓన్లీ యు విల్ బి రైజ్డ్. ఆర్ అదర్వైజ్ నువ్వు ఎప్పుడు సరెండర్ అయ్యావు? అసలు నువ్వు భగవంతుడు అనేటటువంటి వాడికి నువ్వు సరెండర్ అయ్యావా? చెప్పండి. ఈ సూపర్ నేచురల్ పవర్ ఒకటి అనంత శక్తి అవుతున్నది, దానికి నేను సమర్పణం అవుతాను, అది నాకు తెలియకుండా పోయింది, ఎలాగ సమర్పణం కావాలి? ఓకే, దారిలో పడ్డా, కొంచెం దారిలోకి వచ్చాం. దారిలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలంట? ఋషి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి సనాతనమైన ధర్మం దగ్గర నుంచి ఈ ఆధ్యాత్మిక సంస్థ ఈ మధ్య నుంచి ఇవి కాదు, పక్కన పెడదాం. సృష్టి ప్రారంభం నుంచి ఏదైతే ఉన్నదో దాని దగ్గరికి వెళదాం. ఏది ఉంది సృష్టి ప్రారంభం నుంచి అంటే వేద జ్ఞానం ఉంది. మరి వేద జ్ఞానంలో అది నేను ఎలా సాధన చేయాలి అంటే మహర్షులు మనకి చక్కగా వివరించుకుంటూ వచ్చేసారు. పతంజలి యోగ సూత్రాలు, ఆ పతంజలి యోగ సూత్రాలలో కొన్ని కనబడుతున్నాయి. ఏమిటివి? ఇగో అష్టాంగ యోగాంగ సాధన. మరి ఎక్కడిగా రావాలి? ఇంకోటి లేదు మార్గం, ఇంకోటి లేదు, ఎక్కడిగా రావాలి? యమ నియమ ఆసన ధారణ ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి ఇవి వచ్చేసింది. ఇవి నేను సాధన చేయాలి. ఇవి సాధన చేస్తే నా దేవుడు కనబడతాడా? కనబడాడు. మరి ఏం చేయాలి? నువ్వు సాధనలో పరిపక్వత చెందాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, దెన్ ఓన్లీ విల్ బి రియలైజ్డ్. ముందు నిన్ను నీవు పరీక్షించుకో, నువ్వు చెక్ చేసుకో. నీ చెకింగ్ విధానంలోనే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహణం, సత్యం పుష్పం. ఈ ఆత్మని పుష్ప సమానముగా తయారు చేసుకోవాలి. అహింస ప్రథమం పుష్పం. నీ అహింసా వృత్తిని స్వీకరించావా? ఏ ప్రాణికి కూడా నీవు హాని తలబెట్టకుండా నీ జీవనయాత్ర సాగిస్తున్నావా? చెప్పండి. మేము ఎవరికి హాని చేస్తున్నామండి? ఎవరిని చంపేస్తున్నామండి? ఎవరిని చంపటం లేదండి, ఏం హానించడం లేదండి. నిజమే, ఎవరిని చంపటం లేదు, ఎవరిని వాడటం లేదు, బాగానే ఉంది. కానీ మీ మాటల ద్వారా చంపేస్తున్నారు. మీ మాటల ద్వారా అవతల వ్యక్తికి దుఃఖం కలిగితే అది హింస చెయ్యడమే. ఉదాహరణకు గుడ్డివాడు అన్నాడండి, నిజంగా పాపానికి బ్లైండ్, కళ్ళు లేవు. మీరు ఎలా పిలుస్తారండి? మీరు కాదని చెప్తున్నా, రే గుడ్డివాడు అన్నారా అంట. ఒరే గుడ్డివాడా ఇలాగ రా అన్నాం హింస. వాడి మనోభావం దెబ్బతీసింది. అక్కడ వాడి లోపత్వాన్ని మీరు ఎత్తి చూపించి పిలుస్తున్నారు, అది హింసే. మరి మీ మాట ఎంత ఇదిగా ఉండాలి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయత్ స్వ అధ్యాయాభ్యాసం చైవ తప ఉచ్యతే. ఈ మాట అనేటటువంటిది ఇతరులకు హాని కలిగించకుండా హితం కలిగించే విధంగా ప్రియంగా మధురంగా మాట్లాడుతూ రావాలి. అది వాచా ద్వారా చేసే తపస్సు అవుతుంది. మరి మీ మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అవతల వ్యక్తికి దుఃఖాలు కలిగించే మాటలు మాట్లాడుతున్నారా? అది హింసే. ఇవన్నీ మార్పులు రావాలి. ఇవన్నీ మార్పులు చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయో దేవుడా భజనలు, కార్యక్రమాలు, పూజలు, ప్రార్థనలు, రకరకాల ప్రేరణలు ఇవన్నీ చేసుకుంటూ పోతే మీకు ఎక్కడ దేవుడు కనబడతాడండి? అది దేవుడి మాట పక్కన పెడదాం, అసలు మీకు మీరే కనబడరు. మొట్టమొదట ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి మీరేం సాధన చేశారు? మీ ఆత్మ సాధన చేస్తున్నారు, ఇలాంటి వచ్చేస్తుంది అనుకుంటారేంటి? కాదు. అష్టాంగ యోగాంగములను యమ నియమముల దగ్గరకు వచ్చి అవన్నీ అనుష్ఠానం చేసుకుంటూ వస్తే అప్పుడు మీకు ఆత్మ బయటికి రావడం తెలుసుకోవడం మీకు అనుభవం అవుతుంది. ఎప్పుడైతే ఆత్మానుభూతి కలిగిందో అనంత స్వరూపుడైనటువంటి అనంత శక్తి మీ హృదయాకాశంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. ఈయన లోపటి నుంచి మీకు సజెషన్స్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆ సజెషన్స్ తీసుకొని నువ్వు ఆ విధంగా నడిస్తే అప్పుడు చైతన్యం అవడం ప్రారంభమైపోతుంది. అంత అనంత శక్తిని, ఆ పరమాత్మ శక్తిని చూడగలుగుతాం. లోపడే చూడటం రావటం లేదు, లోపడే తెలుసుకోలేకపోతున్నావు. కీర్తికి, కాంక్షకి, పొజిషన్స్ కి, సంపదలకి, రాగద్వేషాలకి, రకరకాల విధానాలకి వశమైపోయి జీవనయాత్ర సాగిస్తున్నావు. నిన్ను నువ్వే పరీక్షించుకోలేకపోతున్నావు. నిన్ను నువ్వే
పూర్తిగా ఫిల్టర్ చేసేసుకొని వీటన్నిటి నుంచి బయటికి రావడానికి సాధన జరగటం లేదు. మళ్ళీ దేవుడి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ కూడా? ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు నా ప్రియ ఆత్మ బంధువులు? కాదు ఇది. అదే చెప్తున్నాడు, మా హృదయములలో సద్గుణములను ప్రేరితమనొచ్చము ఓ ఈశ్వరా. ఇదే చెప్తుంది కదా గాయత్రి మంత్రం, ఇదే కదా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రేరణ కలిగించేటటువంటి ఓ దివ్య మంగళ స్వరూపమా, ఓ పరమాత్మ, నాకు సద్బుద్ధిని ప్రసాదించుము, సత్కర్మలు ఆచరించే శక్తిని నాకు అనుగ్రహించు. మరి అడుగుతున్నాం కదా ఆయన్ని. మన హృదయాలలో ప్రేరితం కావాలి. నా హృదయంలో ప్రేరితం కావాలి. దేనికి కావాలి? సద్గుణముల వైపుకి. నిరంతరము నా హృదయములో సత్కర్మలు ఆచరించేటటువంటి ప్రేరణ రావాలి. నాకు నిరంతరము రావాలి. సద్గుణములతోనే నా జీవనయాత్ర సాగాలి. అందుకు నాకు ఆ విధమైన ప్రేరణ ప్రసాదించు. ఓ ప్రేరక స్వరూపమా పరమేశ్వర, నువ్వు కనబడవు, అయినా నేను ప్రార్థిస్తాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఈ విధంగా మరుచుకుంటూ చేస్తూ వస్తుంటుంటారో, ఆయన ఎక్కడో లేడు కదా కనబడటానికి, చూడటానికి. మీ లోపల ఉన్నాడు, మీ అంతర్గతముగా మీ హృదయంలోనే ఉన్నాడు, మీకు రెండవ వాడిగా ఉన్నాడు. ఈ మీలోనే ఉన్నటువంటి ఆయన అప్పుడు మెల్లగా నేను పరీక్షిస్తాడే. వీడు నిజంగా నన్ను అడుగుతున్నాడా? ఒక తల్లి ఉందండి, తల్లి ఉన్నది. ఆ తల్లి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ తల్లికి 8 నెలల బిడ్డ ఉన్నది. ఆ బిడ్డను కూర్చోబెట్టేసేసి ఆ బిడ్డ తినడానికి 2 చాక్లెట్లు లేదా బిస్కెట్లు జంతిక ముక్కలు పక్కన పెడితే పని చేసుకుంటూ ఉంటుంది. ఈ బిడ్డ ఈ జంతిక ముక్కలు ఈ చాక్లెట్ చప్పరించుకుంటూ ఆ కాలక్షేపం చేస్తుంది. కొంత సమయానికి చాక్లెట్ అయిపోతుంది, మళ్ళీ అని ఏడుస్తూ కూర్చుంటుంది. మళ్ళీ కూర్చుంటే ఆమెకి చాక్లెట్ అయిపోయింది అనుకుని మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది. ఇలాగ 2 సార్లు అయిపోయి 3 సార్లు అయిపోయి ఇంకే పెట్టి ఊరుకోదు, ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు అనుకుంటుంది తల్లి, వీడికి చాక్లెట్లు ఇచ్చినా జంతికలు ఇచ్చినా ఈ బిస్కెట్లు ఇచ్చినా వీడికి తింటం లేదు, ఏడుస్తున్నాడు, ఎత్తుకోవాలేమో అని చెప్పేసి అప్పుడు దగ్గరికి వచ్చి సంకలు పెట్టుకుంటూ ఎత్తుకుంటుంది. అలాగ మీ ఏడుపు ఉండాలి. మీరు నిజంగా భగవంతుని ప్రార్థిస్తున్నారా? సంపదల కోసము, ఐశ్వర్యము కోసము, ఈ రకరకాల వ్యక్తుల గురించి మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారా? లేదు, ఓ ఈశ్వర, నీవుడే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, ఈ ఐశ్వర్యం నాకు వద్దు, ఈ సంపదలు వద్దు, ఈ ప్రపంచము వద్దు, నాకు ఏమి వద్దు, నువ్వే కావాలి ఈశ్వరా అని ఎప్పుడైనా సరే మీరు ఈ చంటి పిల్లవాడిలాగా ఏడుస్తూ కూర్చున్నారా ఆయన గురించి? అలాగగా నిజంగా మీరు భగవంతుడే కావాలి, పరమాత్మ నీవే నాకు కావాలి అని కూర్చొని ఏడిస్తే అప్పుడు ఆయన చూస్తాడు, ఇప్పుడు వీడి దారిలోకి వచ్చాడు, నన్ను కావాలనుకుంటున్నాడు అని లోపటి నుంచే తన దగ్గరికి చేరే మార్గము మీకు అప్పుడు చెప్తాడు. అది జరుగుతుందా? నిజంగా భగవంతుడి కోసం మీరు జీవనయాత్ర సాగిస్తున్నారా? అమ్మో అలాగే అవుతుందండి. భగవంతుడి కోసం జీవనయాత్ర సాగిస్తే మా జీవనయాత్ర మా సరళి అంతా కూడా ఈ సంసారము, పిల్లలు ఇవన్నీ ఏమైపోవాలండి? ఇవన్నీ వదిలిపెట్టమన్నాడు మిమ్మల్ని? ఏమి వదిలిపెట్టలేదు, ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూను అంతర్గతములో లోపట అది చెప్తున్నాడు, మీ అంతఃకరణములో వేళ్ళను ప్రాతుకుని పోయి ఉన్నాయి. ఏమన్నవి? ఈ కామక్రోధ లోభ మోహ అహంకారాలు, అరిషడ్ గుణాలు. వీటన్నిటినీ కూడా సమూలాగ్రంగా అణగదొక్కేటువంటి శక్తి నీకు లేదు. యూ హ్యావ్ టు సరెండర్ టు ది గాడ్ సూపర్ న్యాచురల్ పవర్. దానికి నువ్వు సరెండర్ కావాలి. అయ్యావా? ఎప్పుడైతే నువ్వు ఆయనకి సరెండర్ అయిపోతున్నావో అప్పుడు ఆయనే వీటన్నిటి నుంచి నువ్వు తప్పించడం ప్రారంభిస్తాడు. అది చెప్తుంది కావున మేము నిన్ను హృదయమునందు మేల్కొల్పుటకు నీ కొరకు అనేక స్తోత్రములు కానుక నైవేద్య రూపంలో సమర్పితము. ఎవరి స్తోత్రములు హార్దికముగా ఉండును లేక కృత్రిముగా ఉండును వాని నీవు ఉత్తమ రూపముగా ఎరుగుదవు. అది నిజంగా భగవంతుడిని ఈ చంటి బిడ్డ ఏడుస్తున్నట్లుగా అమ్మ ఒడే కావాలని, లేకపోతే జంతికలు, బిస్కెట్లు, చాక్లెట్లు కావాలని ఏడుస్తున్నాడా? నిజంగా నా ఒడి కావాలని వీడు ఏడుస్తున్నాడా? ఈ తల్లి గ్రహిస్తాడు కదా. అలాగున మీరు కూడా ఈ సంపదలు కావాలా,
ఈ ఐశ్వర్యము, వ్యక్తులు, ఈ రకరకాల విధానాలతో జీవనేత్ర ముడిపడి ఉంది కాబట్టి వీటి విధానాలలో ప్రకృతి ఆకర్షణతో నన్ను ప్రార్థిస్తున్నాడా, లేక నిజంగా మోక్ష ప్రాప్తి కావాలని నన్ను ప్రార్థిస్తున్నాడా అని తెలీదా? తెలుసు. ఇప్పుడు మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి. మీరు నిజంగా భగవంతునికి ఒడి కావాలని, ఆయన కావాలని మీరు అడుగుతున్నారా? ఏదో కాలక్షేపం కోసం నలుగురితో నారాయణ, కులంతో గోవింద వేషాలు వేసేసుకొని జీవనేత్ర సాగిస్తున్నారా భక్తులని పేరుతోటి? ఎలా సాగిస్తున్నారు ప్రియ బంధువులు? కావున మా ద్వారా వనర్చబడిన స్తోత్రములో హార్దికత్వము, దర్శనీయత్వము మరియు ఆ అందమును తెలుసుకుని వారిని కృపతో స్వీకరించుము. ఓ నా అంతరాత్మ, నీవు పరమాత్మ యొక్క స్తుతుల నుండి ఏర్పడును విముఖుడవుగాకు. ఓ నా అంతరాత్మ, నాలో నేనైనట్టు నా ఆత్మ, నేను ఎన్నడూ కూడా ఆ పరమాత్మ నుండి విముఖుడును కాకూడదు. సర్వత్రా నీదే, సర్వకాల సర్వావస్థల యందును పరమేశ్వర నీతోటే. త్వమేవ మాతాక్ష పితాక్ష, త్వమేవ శరణం మమ, త్వమేవ బంధు సఖ నాస్తి. నాకెవ్వరూ లేరు ఈశ్వర, ఈ బంధువులు లేరు, ఈ స్నేహితులు లేరు, ఈ సంపదలు లేవు, అన్ని నీవే ఈశ్వర. ఎందుచేత ఇవి శాస్త్రం కాదు కాబట్టి. ఎవరు శాశ్వతము? భార్య శాశ్వతమా? బిడ్డల శాశ్వతమా? తల్లిదండ్రుల శాశ్వతమా? నిన్నే నమ్ముకొని వచ్చిన నీ భార్య నీ కూడా రాదు, నీ గర్భాన పుట్టిన బిడ్డలు నీ వెంట రారు, ఆఖరికి నీ శరీరమే నీకు కూడా రాదు. దేనికోసం జీవనయాత్ర? నువ్వు ఎందుకు వచ్చావు? నీ లక్ష్యం ఏమిటి? నీ గమ్యం ఏమిటి? ఇది మర్చిపోయావు. ఇది బయటికి రావాలి, ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అప్పుడు గమ్యం చేరుకుంటావు. అందు గురించి నువ్వు సాధన ఏం చేయాలి? రండి మళ్ళీ అష్టాంగ యోగమే, అదే ముఖ్యం. మనకి అంతమించి ఇంకేమీ లేదు. అష్టాంగ యోగాంగ సాధనలలోనే మానవ ఆత్మను తీర్చిదిద్దుతుంది. అన్ని రకాల క్లచెస్ నుంచి బయటికి లాగిపడేస్తుంది. అది దాన్ని కూలంకుషంగా దాన్ని ఆచరించాలి, అది నేర్పాలి, అది నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు పరివర్తన అవుతారు. సరే, 7 అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఓం నమః, ఓం శాంతి. అదండి ఈ మంత్రం గురించి. రేపు ఇంకొక మంత్రం గురించి చెప్పుకుందాం. ఓం అయ్యా చెప్తారా సార్? ఓం జౌ శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ శాంతి. ఓం సర్వగం శాంతి. ఓం శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః.